ప్రజాసేవలో ప్రకాష్ రెడ్డికి మించిన తోపు లేరని పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా అన్నారు. అనంతపురం రూరల్ మండలం ఆలమూరు జగనన్న కాలనీ వద్ద ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి తన సొంత నిధులతో ఏర్పాటు చేసిన అమ్మ డైరీ గిఫ్ట్ డీడ్లను మంత్రి చేతుల మీదుగా మహిళా పాడి రైతులకు అందజేశారు. ఈ సందర్భంగా డైరీని సందర్శించారు. ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి దంపతులు మంత్రిని సన్మానించారు. అనంతరం అక్కడే వైఎస్ఆర్ చేయూత కార్యక్రమం ఏర్పాటు చేశారు. హిందూపురం పార్లమెంట్ అభ్యర్థి శాంతమ్మ, జడ్పీ చైర్మన్ బోయా గిరిజమ్మ, సీనియర్ నాయకులు తోపుదుర్తి చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి రోజా మాట్లాడుతూ, మీకోసం ప్రకాష్ రెడ్డి అన్న ఎన్నో కష్టాలు నష్టాలు ఓపికగా భరించాడు. జగనన్న చేసిన సంక్షేమం అభివృద్ధితో పాటు సొంత నిధులతో అనేక సేవా కార్యక్రమాలు చేపట్టాడన్నారు. మీ మొహాల్లో చిరునవ్వు చూసేందుకు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అన్న 20 కోట్లు ఖర్చు చేసి పాల డైరీ ఏర్పాటు చేయడం చాలా సంతోషమన్నారు. ఎన్నికల వరకు కనిపించని తెలుగుదేశం జనసేన ఇప్పుడు మాత్రం 2 జెండాలు పట్టుకుని తిరుగుతున్నారు. దొంగలంతా కలిసికట్టుగా ఊర్ల మీద పడ్డారని విమర్శించారు. మరోవైపు ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ, మీ అందరి ఆశీస్సులతో 2019 ఎన్నికల్లో నేను గెలిచిన తరువాత ఎక్కడా అవినీతికి పాల్పడలేదని, అక్రమాలకు పాల్పడలేదని, చేతనైన మేరకు నియోజకవర్గం అభివృద్ధి చేశానన్నారు. ఈ రోజు మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని అదే విధంగా జగనన్న చేయూతను కూడా విడుదల చేశారు కాబట్టి చేయూత కార్యక్రమాన్ని కూడా జరుపుకుంటూ ఈ రోజు మీ అందరి కోసం ఈ నియోజకవర్గంలో 10,000 మంది మహిళా పాడి రైతుల కోసం నిర్మించినటువంటి అమ్మ డైరీని మన రోజమ్మ గారి చేతుల మీదుగా ఈ డైరీ యొక్క రిజిస్టర్డ్ సేల్ డీడ్స్ ని ఈ పత్రాల్ని ఈ డైరీ యొక్క రిజిస్టర్డ్ సేల్ డీడ్స్ పత్రాల్ని బహుమతిగా నియోజకవర్గంలోని 10,000 మంది మహిళా పాడి రైతులకి ఈ రోజు బహుమానంగా ఇవ్వబోతా ఉన్నాం. మా కచెల్లమ్మలందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి 48 గ్రామాలు చెన్నకొండపల్లి, రామగిరి, కనగానపల్లి మండలాలకి వల్లపల్లి రిజర్వాయర్ నుంచి టెండర్లు పిలుచుకున్నాం. అవి కూడా ఆ పనులు కూడా ఇవన్నీ కూడా పూర్తి చేయాల్సిన బాధ్యత నా మీద ఉంది. ఎందుకంటే రామారావు గారు పార్టీ పెట్టాలని కూడా గమనిస్తే ఎంతో మంది వచ్చినారు పోయినారు కానీ ఈ ప్రాంతానికి మంచినీళ్ళు ఇచ్చేటువంటి ప్రయత్నం ఎవరు చేయలేదు. కానీ మీకు మాట ఇచ్చిన ప్రకారం ఎన్నికల్లో మీరంతా నన్ను ఆశీర్వదించిన మీరు నా మీద పెట్టిన బాధ్యత ప్రకారం జగనన్న ఆశీస్సులతో ఈ పథకాలు తీసుకొచ్చాం. పనులు కూడా దాదాపుగా 70% పైప్ లైన్ పనులు పూర్తి అయిపోయినాయి. ఎలక్షన్ లోపు పాపపేట, కక్కలపల్లి కాలనీ ప్రాంతాలు, అనంతపురం రూరల్ మండలంలోని రాజానపల్లి కావచ్చు, గురుగొండ కావచ్చు, కామారిపల్లి కావచ్చు, చిన్నపల్లి కావచ్చు, ఈ గ్రామాలన్నిటికీ కూడా నీళ్ళు ఇచ్చేటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. పైప్ లైన్ పనులు వేగంగా జరుగుతూ ఉన్నాయి. మీ బిడ్డ, మీ తమ్ముడు ఈ రోజు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి వేలూరు డ్యామ్ నీళ్లు తెచ్చాం. గతంలో ఇక్కడ పరిటాల సునీత ఎమ్మెల్యేగా ఉన్న, ఆమె భర్త ఎమ్మెల్యేగా ఉన్న 25 సంవత్సరాల్లో నీటి చుక్కరాని పేరూరు డ్యామ్ కు హంద్రీనీవా నుంచి ఒక టీఎంసీ జీవో తెచ్చి జగనన్న ఆశీస్సులతో నీళ్లు తీసుకొని వచ్చాం. అన్ని చెరువులకు నీళ్లు ఇచ్చాం. చాలా అభివృద్ధి చేస్తున్నాం. చేయాల్సిన బాధ్యత ఇంకా కూడా చాలా ఉంది. కాబట్టి మీ అందరి ఆశీస్సులు మళ్ళీ కావాలని కోరుకుంటా ఉన్నాం. నియోజకవర్గంలో 30,000 మందికి ఉపాధి కల్పించేటువంటి ప్రణాళికలతో మనము ముందుకు పోతా ఉన్నాం. నియోజకవర్గంలో సోలార్ పార్క్ తీసుకొచ్చాం. సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేసేటువంటి కేంద్రాలు తీసుకొచ్చాం.